జై జవాన్ జై కిసాన్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిన భరత్ గారికి నా నమస్కారం సార్. మేము చోడవరం నియోజకవర్గం నుంచి మేము మాట్లాడుతున్నాం. ఈరోజు ఆంధ్రాలో ఉన్న 15 షుగర్ ఫ్యాక్టరీస్లో సగం ప్రైవేట్కి సంబంధించినవి అయితే సగం కోఆపరేటివ్కి సంబంధించినవి సార్. ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఫ్యాక్టరీ సార్. కానీ ఇప్పటి వరకు ఈ కోఆపరేటివ్ ఫ్యాక్టరీ ఓపెన్లో ఉందో ఒక్క ఫ్యాక్టరీ నేమ్ చెప్తారా సార్ ప్లీజ్? ఎందుకంటే ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు సార్. మీరు ఒక్క ఫ్యాక్టరీ అయినా ఓపెన్ చేస్తే దాని మీద బతుకుదా అని చెప్పి ఒక్క ఫ్యాక్టరీ కూడా ఓపెన్ లేదు సార్. మా సైడ్ 6 ఫ్యాక్టరీలు ఉన్నా ఒక్క ఫ్యాక్టరీ కూడా ఓపెన్ లేదు సార్. కోఆపరేటివ్ ఫ్యాక్టరీ జస్ట్ మీకు నేమ్ చెప్తాను సార్, మీకు ఎప్పుడు గుర్తుండవు కదా. అందుకే ఏటుకొప్పాక కోఆపరేటివ్ అనకాపల్లి క్లోజ్ అయింది, తాండవ అనకాపల్లి క్లోజ్ అయింది, భీమసింగ్ విజయనగరం క్లోజ్ అయింది, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చోడవరం క్లోజ్ అయింది, తుంపాల షుగర్ ఫ్యాక్టరీ అనకాపల్లి క్లోజ్ అయింది. అన్నీ క్లోజ్డే ఉన్నాయి సార్. అంటే రైతులకి ప్రజల కోసం అయితే మనం ఏం చెయ్యమా సార్? లాభాలు వచ్చినప్పుడు మేము కూడా ట్యాక్స్ కడుతున్నాం కదా సార్. 20-25% ట్యాక్స్ కట్టాలి లాభం మీద. మరి ఆ రోజు ట్యాక్స్ తీసుకునేటోళ్ళు ఈరోజు నష్టం వస్తే పోడ్చరా సార్? అంటే ప్రజల కోసం రైతుల కోసం మీరు ఏం చేయరా సార్? ఇన్ని ఫ్యాక్టరీస్ క్లోజ్ ఉన్నాయి. ఏం చేయాలనుకుంటున్నారు సార్? నెక్స్ట్ ఈ ఫ్యాక్టరీస్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయండి. మీరు చెప్తే మేము కూడా అర్థం చేసుకున్నాం. ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్వి 33 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు చెల్లించాలి సార్ రైతులకి. వాళ్ళు పెట్టుబడులు పెట్టి చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఇయర్ సగం మంది పండించలేకపోయారు. మీరు కనీసం ఆ పెట్టుబడి డబ్బులు కూడా ఇవ్వకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అర్థం చేసుకోండి సార్. ప్రైవేట్ ఫ్యాక్టరీస్ అన్నీ నడుస్తున్నాయి సార్, కానీ కోఆపరేటివ్ సంబంధించిన ఫ్యాక్టరీ ఒక్కటి కూడా నడవట్లేదు సార్. ప్రైవేట్కి సంబంధించిన ఫ్యాక్టరీ క్లోజ్ చేయాలంటే అది మందే కదా. అదే కోఆపరేటివ్ సంబంధించింది అయితే ప్రజలది, ప్రజలు మాట్లాడరు, రైతులు కూడా మాట్లాడరు కాబట్టి మనం క్లోజ్ చేసినా నడుస్తుంది. అవును కదా సార్? ఇది ప్రజల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం అని మీరే చెప్పారు కదా సార్. రిలీజ్ చేయండి సార్, కనీసం కాపాడండి సార్, రైతులను కాపాడండి సార్. ఒక్కరోజు వస్తే మీరు కూడా రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ ఓట్లు అడగాలంటే సరిపోరు సార్. ఖచ్చితంగా మీ ముందు చెప్పకపోయినా ఓటైతే తిరగబడిపోతుంది సార్. ఇందులో డౌటే లేదు. అర్థం చేసుకోండి సార్. జై జవాన్ జై కిసాన్.